హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా గురువుగారైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఇంకొక స్టోరీ తెలుసుకుందామండి. ఏంటి అంటే పంచితే పెంచబడుతుంది. పంచితే పెంచబడుతుంది. ఏదైనా సరే పంచితే పెంచబడుతుంది. దీని గురించి ఒక స్టోరీ అన్నమాట. ఒక ఊర్లో ఒక పేదవాడు ఉంటాడు. వాడు రోజు అర్ధాకలితోనే ఉంటాడు. అంటే వాడు సంపాదించుకున్నది వాడికి సగం కడుపుకే ఉంటుందన్నమాట. ఆ కడుపు నిండా మాత్రం ఏ రోజు ఉండదు వాడికి ఆహారం. ఆ ఊరు ప్రజల పరిస్థితి కూడా అదే అన్నమాట. వాడికి ఆలోచన, ఎందుకు మాకు ఇలాంటి జీవితాలు, మేము ఏ జన్మలో ఏం పాపం చేశాము అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక గురువు గారు ఒక ఆశ్రమంలో కనిపిస్తారనమాట. వెళ్ళి ఆ గురువును అడుగుతాడు, ఆ శివయ్య మా పట్ల ఎందుకు ఇలా నడుచుకుంటున్నాడు ఆయనను అడిగి చెప్పమంటాడు. దానికి గురువుగారు, సరే ఒక వారం రోజుల తర్వాత రా, నేను చెప్తాను అని అంటాడు. వారం రోజుల తర్వాత వెళ్ళి అడిగినప్పుడు, నీ జీవితాంతం ఇలాగే ఉంటుంది, నీకు 5 బస్తాల మూటలు మాత్రమే నీ జీవితం మొత్తము అని చెప్తాడనమాట. అందులోంచి రోజు కొంత వస్తుంది అని చెప్తాడు. అయితే ఈ పేదవాడు ఏమడుగుతాడు అంటే, సరే అయ్యా, ఆ శివయ్యకు చెప్పండి, ఆ 5 మూటల బియ్యము ఒకేసారి ఇచ్చేయండి అని చెప్తాడు. సరే అని ఇతను సరే అని చెప్తాడు. ఇతను ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రాత్రి పడుకుంటే మలత రోజు లేసే వరకు ఆ ఇంటి ముందు 5 బస్తాల మూటల బియ్యం ఉంటాయన్నమాట. తను వండుకొని తృప్తిగా భోంచేసి, ఇక బియ్యం ఉన్నాయి కదా, వండి ఆ ఊరందరికీ పిలిచి వాళ్ళను తృప్తిగా వాళ్ళకు ఆహారం పెడతాడు. ఆయనకు రేపటి గురించి చింత లేదు. ఇంకా నా జీవితం మొత్తం ఈ 5 మూటలే కదా, ఎలా అనే ఆలోచన కూడా లేదు. ఏది లేకుండా ఉన్నదంతా పంచి హాయిగా నిద్రపోతాడన్నమాట. మరురోజు ఉదయం లేచి చూస్తే మరలా 5 మూటలు ఉంటాయి. ఇక రోజు అలా వండి ఊరందరికీ పంచుతూ తాను తింటూ ఉంటాడు. అలా వారం రోజులు గడిచాక అతను గురువు దగ్గరికి వెళ్తాడనమాట. అదే ఆ స్వామి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, ఇలా రోజు 5 మూటల బియ్యం వస్తున్నాయి స్వామి అంటే, దానికి అదంతా విని గురువుగారు, నాయన, నీ గురించి నీవు కొంచెం కూడా ఆలోచించకుండా నీ తోటి వారి కోసం, ఊరందరి కోసం ఆలోచించావు. అర్ధాకలి బాధ అనేది నీకు తెలుసు కాబట్టి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలనుకున్నావు. నీ గురించి కానీ, నీ భవిష్యత్తు గురించి కానీ ఎలాంటి చింత లేకుండా, ఎలాంటి ధ్యాస లేకుండా అందరికీ పెట్టావు. బాధ, భయము అనేది కూడా లేదు. అందరికీ ఇవ్వాలి అనే ఒక మంచి మనసుతో ఉండడం వల్ల ఆ పరమేశ్వరుడు నీ జీవితం మొత్తానికి నువ్వు 5 బస్తాలే రాసుకొని వచ్చినా నీవు చేస్తున్న ధర్మకార్యము నీ తలరాతనే మార్చింది. అందుకే రోజు 5 బస్తాల మూటలు ఇస్తున్నాడు. నీ దాన ధర్మం నీకింతటి వసతిని ఇచ్చింది అంటూ అసలు సూక్ష్మాన్ని వివరించాడు గురువుగారు. ఇక్కడ చూసారా, పంచితే పెంచబడుతుంది. మనకి ఒక సినిమాలో కూడా చూసాము, స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఒకరికి సహాయం చేస్తే ముగ్గురికి సహాయం ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, అలా సహాయం చేస్తూ పోతూ ఉండాలి అన్నమాట. మనకి దొరికింది ఏదైనా సరే కొంత
పంచాలి. పంచినప్పుడే మనకి పెంచబడుతుంది. మన పత్రిగారు మనకి చెప్తారు, పంచితేనే పెంచబడుతుంది. నువ్వు ఈరోజు ధ్యానం నేర్చుకున్నావు, రేపు ఆ ధ్యానాన్ని ఇంకో ఇద్దరికి చెప్పు, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి చెప్తారు. అలా చెప్పడం వల్ల కూడా మనకు ధ్యాన జగత్తు ఏర్పడుతుంది. పంచితే పెంచబడుతుంది. ఏదైనా సరే, జ్ఞానం పంచితే జ్ఞానం పెంచబడుతుంది, డబ్బు పంచితే డబ్బు పెంచబడుతుంది. ఏది పంచితే అది పెంచబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.